ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అధిక జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు, అలాగే చేయాల్సిన పూజా విధానం గురించి వివరిస్తారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అధిక జ్యేష్ఠ అమావాస్య విశేషంగా అధిక మాసంలో మనం ఏం చేసినా, ఇది దామోదర మాసం అని అంటారు. ఈ అధిక మాసంలో ఏంటంటే మనం ఏం చేసినా అధికస్య అధికం లభేత్. ఉదాహరణకు వివాహాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు తప్ప ఇంకేం చేసినా, ఉదాహరణకు ఎవరికైనా జాతకం బాలేదు, అలా బాలేనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి జాతక దోష నివారణ హోమాలు ఏవైనా సరే గనక మనం ఆ యొక్క అధిక మాసంలో చేస్తే రెట్టింపు ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైనా సరే రుణ విమోచన హోమాలు ఉంటాయి, కొన్ని రకాలుగా అప్పులు తీర్చుకునేటువంటి హోమాలు, అవేవైనా చేసినా సరే రెట్టింపు ఫలితాలు వస్తాయి. కొన్ని ఎప్పటి నుంచో మనకు పెండింగ్లో ఉన్న పనులు ఉంటాయి, వాటికి సంబంధించి మనం ఒకవేళ ఉదాహరణకు కొంతమంది ఇంత ట్రై చేసినా సరే పనులు కావు, అలాంటివి అవ్వని పక్షంలో మనము విశేషంగా సంకటహర చవితి అనేటువంటి హోమాలు చేస్తూ ఉంటాం. ఈ సంకటహర చవితి హోమాలు లాంటివి ఏవైనా సరే చేయడం ప్రారంభించేది కూడా ఈ రోజున చేస్తే మంచిది, ఈ యొక్క అధిక మాసంలో చేస్తే మంచిది. అందులో పౌర్ణమి కానీ అమావాస్య కానీ విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయి. పూర్ణతిథులు అంటారు. అమావాస్య మనకు అంటే ఏదైనా సరే శూన్యం నుంచే కదండి పుట్టేది, శూన్యంలోకే వెళ్ళేది. కాబట్టి అమావాస్య అనేటువంటిది ఆ రోజున మనము ఏదైనా హోమం చేసినా, ఏదైనా పూజ చేసినా, ఏదైనా జపం చేయించినా, దేవాలయ సందర్శనం చేసినా, మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే తీర్చినా, మొక్కుబళ్ళు ఏమైనా సరే సమర్పించినా మనకు చాలా చాలా మంచిది. ఉదాహరణకు ఎప్పటి నుంచో మీకు మొక్కు ఉంది, 108 ప్రదక్షిణాలు చేయాలి, అమావాస్య రోజు చేయండి. ఈ యొక్క అధిక మాసంలో వచ్చి అమావాస్య రోజు చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కొంతమంది పిల్లల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట ఉయ్యాల కట్టాలి. అలా ఎవరైనా కట్టినా ఈ అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు ఆ ఉయ్యాల కట్టండి, దానివల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితం పొందుతారు. ఇలా అన్నదానం చేసిన కొంతమందికి శనిగ్రహ సంభావిత దోషములు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలంటే ఈ వచ్చేటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున శనికి తైలాభిషేకము, తిలా హోమం చేయించుకుంటే మంచిది. అనాథ పిల్లలకు అన్నదానం చేస్తే ఆ రోజు మంచిది. ఎవరైనా సరే బ్లైండ్ స్కూల్స్లో వాళ్ళకి ఏదైనా సరే అవసరం ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను దానం చేస్తే మంచిది. వీలైతే గోధుమ పిండితోని మధుర పదార్థంగా ఇంకేదైనా చేయించి మనం దానం చేసినా మంచిది. భోజనాలు పెట్టిస్తే మంచిది. వస్త్రదానం చేస్తే మంచిది. కాళ్ళకు చెప్పులు లేనటువంటి వాళ్ళకి కాళ్ళకు చెప్పులు గనక వేస్తే మంచిది. చావు బతుకుల మధ్యలో ఎవరైనా గనక కొట్టుమిట్టాడుతూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బెడ్ రిటర్న్ అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళ కోసము ఒక 21 మంది రోడ్డుపై ఉండేటువంటి అన్నార్తులకి వాళ్ళకి కంబళ్ళు దానం చేస్తే మంచిది. మృత్యు భయాన్ని తీసేసి ఆయుష్నిస్తుంది. ఇలా ఒకటి కాదండి, చాలా చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం చేయించిన ఆ రోజు మంచిది, లేదా స్వామివారికి నివేదన చేయిస్తే మంచిది. బెల్లంతో చేసినటువంటి పదార్థంతో ఆ రోజు నైవేద్యం చేయిస్తే మంచిది. ఆంజనేయ స్వామికి గనక ఆ రోజు సంపూర్ణ సేవలు అంటే అభిషేకము, ఆకుపూజ, సింధూరము, వడమాల లేకుంటే రోటుమాల విశేషంగా అమావాస్య రోజు చేయిస్తే ఆంజనేయ స్వామికి చాలా మంచిది. ఇక కొంతమంది ఎవరైనా సరే బాగా గాలి సోకి లేదా బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గానగాపూర్ క్షేత్రానికి అమావాస్య రోజు తీసుకెళ్ళండి. ఈ అమావాస్య రోజు తీసుకెళ్ళండి, వచ్చేటువంటి అమావాస్య రోజు. అంటే మానసికంగా బాగా కుంగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారో వాళ్ళైనా సరే గానగాపూర్ క్షేత్రంలో ఉన్న దత్తక్షేత్రానికి తీసుకెళ్ళండి, చాలా మంచిది. ఇంకా ఎట్టి పరిస్థితులలో అమావాస్య రోజు చేయకూడని పనులు కూడా, ఈ అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటంటే గోర్లు తీయడం, జుత్తు కత్తిరించుకోవడం, కొత్త బట్టలు కొనడం, నల్ల దుస్తులు ధరించడం, గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చెట్లు కానీ పూలు కానీ కొయ్యడం లేదా మొక్కలు తీయడం మంచిది కాదు, ఇవేవి చేయకూడదు. వీలైతే బలులు ఇస్తారు కదా, అమావాస్య రోజు బలులు ఇవ్వకూడదు.
ఏవైనా సరే కూల్చడం లాంటివి చేయకూడదు. ఒకవేళ కూల్చేటప్పుడు పొరపాటున అక్కడ పుట్టలుంటే 100 రెట్ల దోషం ఆ రోజు చేస్తే, అందుకని చేయకూడదు. వీలైతే అమ్మవార్లకి ఆ రోజున గ్రామ దేవతలకు మనం అంతకు ముందు చెప్పుకున్నటువంటి టాపిక్లో కూడా అమ్మవార్లకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఆ రోజున గనక అమ్మవార్లకు విశేషంగా చీర, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించడం వల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితం పొందవచ్చు. ఎందుకంటే అమావాస్య చాలా వరకు మనకు ఏమీ లేనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి గుర్తుగా మనం చూస్తాం. అది అధిక అమావాస్య ఇంకా మంచిది. ఆ రోజున గనక ఇలాంటివి ఏవి చేసినా మనకు అత్యంత కీర్తి, ప్రతిష్ట, అంటే డబ్బుతో కొనలేనటువంటి వాటి స్థాయికి తీసుకొని వెళ్తుంది. రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే కూడా వీలైతే గోధుమ పిండితో తయారు చేసినటువంటి వాటితోని గోవుకు స్నానం పోసి ఈ రొట్టెలు లాంటివి తినిపిస్తే మంచిది. గాసం ఆ రోజు గడ్డికి దానికి దానం చేస్తే మంచిది. బ్రాహ్మణులకు ఎవరికైనా సరే, అంటే బీద బ్రాహ్మణులు అందరికీ దానం ఇవ్వచ్చు. బీద బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే ఆ బ్రాహ్మడికి తల్లిదండ్రులని పురస్కరించుకొని, ఉదాహరణకు ఎటువంటి ఇవి చేయట్లేదు, వాళ్ళు తద్దినాలు పెట్టట్లేదు, వాళ్ళ తిథి ప్రకారంగా ఏం చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఈ అధిక మాసంలో బ్రాహ్మడికి స్వయం పాకంతో పాటు దశదానాలు ఇవ్వండి. అందులో ముఖ్యంగా ఛత్రి, చెప్పులు, గొడుగు, ప్లేటు, చెంబు, కట్టుకోవడానికి వస్త్రము, బెల్లము, నువ్వులు, బియ్యము, అలాగే తినుబండారాలు అంటే నూనె, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి అర్చకులుగా చేసేవారికి, బ్రాహ్మణులకి. అది బీద బ్రాహ్మడికి వాళ్ళ పరిస్థితి తగ్గట్టుగా ఒక వారానికి సరిపడేవన్నా ఇవ్వండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితం పొందవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి, ఆ రోజు మొక్క నాటితే మంచిది. ఆ రోజున మొక్కలు నాటితే మంచిది. అందులో కూడా పంచపల్లవాలని అంటే రావి, జువ్వి, వేప, ఉసిరి, జమ్మి, మేడి, మారేడు, రావి ఇలాంటివి ఏవైనా సరే దేవాలయ ప్రాంగణాలలో గనక తవ్వి నాటితే మంచిది. ఇలా ఎన్నో రకాలైనటువంటి విశేషమైన సత్ఫలితాలు ఉన్నాయి, ఇంకా మనం చేసుకోవచ్చు. అధిక జ్యేష్ఠ మాసం రోజు పాటించాల్సిన నియమాలు, అలాగే చేయవలసిన పూజా విధానం, అలాగే చేయకుండా పనులు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.